హలో కడప, నేను మీ కడప రిపోర్టర్. వెల్కమ్ టు కడప కథలు. మనం లాస్ట్ వీడియోలో మన కడప గురించి, మన కడపకి ఆ పేరు ఎలా వచ్చింది అనే విషయాన్ని గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మన కడపకి తిరుమల ఉత్తర ద్వారంగా మరియు తిరుమల తొలి గడపగా ఎందుకు ఆ పేరు వచ్చింది అనే విషయాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన కడప గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఇన్స్టా పేజ్ని ఫాలో చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్లో, మన పేజీలో మన కడప గురించి విలువైన సమాచారంతో మీ ముందుకు వస్తాను. పూర్వకాలం చంద్రవంశపు రాజు అయినటువంటి జనమేజయ మహారాజు దివ్యక్షేత్రాలన్నీ దర్శనం చేస్తూ ఒకరోజు తిరుమలకు చేరుకున్నాడు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ఆయన సన్నిధిలోనే నిద్రించాడు. ఆ సమయంలో జనమేజయ మహారాజుకి స్వామివారు కలలో కనిపించి తిరుమలకు వాయువ్యంగా 10 ఆమడల దూరంలో ఒక ప్రాంతం ఉందని, ఆ ప్రాంతంలో ఒక చెరువులో తాను కొలువై ఉన్నాడని, ఆ చెరువులోని విగ్రహాన్ని వెలికి తీయించి పక్కనే ఉన్నటువంటి ఆలయంలో ప్రతిష్ఠించాలని స్వామివారు జనమేజయ మహారాజుకు తెలపడం జరిగింది. ఆ తర్వాత జనమేజయ మహారాజు కూడా స్వామివారు చెప్పినట్టు విధంగానే మన స్థానికంగా మన కడపలో ఉన్నటువంటి దేవుని కడప దగ్గర ఉన్నటువంటి చెరువులో వెతికించగా అక్కడ స్వామివారి విగ్రహం బయలుపడింది. ఆ విగ్రహాన్ని పక్కనే ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతిష్ఠించారు. ఆ విధంగా మన కడపలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం అనేది రూపుదిద్దుకుంది. ఈ విధంగా రూపుదిద్దుకున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. మన కడప మార్గంలోనే తిరుమల శ్రీనివాసుని దర్శించుకోవడానికి వెళ్ళే భక్తులందరూ కూడా మొదట మన కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ఇక్కడే కొద్దిసేపు సేద తీరి ఆ తర్వాత ఇక్కడి నుండి తిరుమలకు పయనమై వెళ్ళేవారని, అందువలన మన కడప ప్రాంతం తిరుమల తొలి గడపగా ప్రసిద్ధి చెందింది. అదేవిధంగా మన కడప తిరుమలకి ఉత్తర ద్వారంగా పేరు పొందింది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే, స్వామివారిని చెరువులో నుండి బయటికి తీసిన తర్వాత ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతిష్ఠించడం జరిగింది. అందువలన తిరుమలలో తిరుమల క్షేత్రాన్ని వరాహ క్షేత్రంగా ఏ విధంగా పిలుచుకుంటారో అదేవిధంగా మన కడపలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని హనుమ క్షేత్రంగా పిలుచుకుంటారు. మీరు చూసినట్లయితే స్వామివారి వెనక వైపున ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఇప్పటికీ మనం చూడవచ్చు.